మొన్ననే మమతా బెనర్జీ చెప్పింది కదా, సర్రు మా ఉత్తర ఏది బెంగాల్లో తీసేస్తున్నారు ఓట్లు, అస్సాంలో ఎందుకు తీయరని. అస్సాం ఏంటి, దేశంలోనే అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు. ఆవిడదంతా పచ్చి అబద్ధాల కోరు అన్నటువంటి విషయం మొన్ననే సుప్రీంకోర్టులో ఆవిడ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలుస్తుంది. సర్వేషన్లో మేము జోక్యం చేసుకోము, అది ఖచ్చితంగా జరిగి తీరాలి, మీరు జోక్యం చేసుకుంటే ఊరుకోమని. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తీసేశారు. ఏకంగా ఉత్తరప్రదేశ్లో అయితే దాదాపు 1 కోటి మంది ఓట్లు తేడా ఉన్నాయన్నటువంటి తేలింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, అందులో ఒక 10 లక్షల దాకానే ఏమో వేరే చోట్ల ఉన్నారని తేలి వాళ్ళ వరకు కొనసాగించారు. దాదాపు 90 లక్షల ఓట్లు దాకా పోతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు అస్సాంలో 2.43 లక్షల ఓట్లు తొలగించారు. పూర్తయింది ప్రత్యేక సవరణ ప్రక్రియ సర్రు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటటువంటిది. తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది ఈసీ ఎన్నికల సంఘం. ఇప్పుడు మమతా బెనర్జీకి ఆ లిస్టు పంపిస్తే అప్పుడన్నా ఒప్పుకుంటుందేమో చూడాలి. పచ్చి దొంగ మాటలు మాట్లాడతా ప్రపంచ దేశాలని సైతం మోసం చేయగలిగినటువంటి మహాగనురాలు ఆవిడ.